నమస్తే. తెలంగాణలో గురుకుల టెండర్లలో అక్రమాలు జరిగినాయి. ఈ అక్రమాలను నిరూపించేందుకు మేము సంసిద్ధంగా ఉన్నామంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా సవాలు విసురుతున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. ఇప్పటికే మనం చూడడం జరిగింది. ఒక పక్కన గన్ పార్కులో కాంగ్రెస్ పార్టీ నేతలు, అలాగే ప్రెస్ క్లబ్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల యొక్క మాటలు కనబడతా ఉన్నాయి. సో నిజంగా ఈ 2.5-3 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందంటూ అనేక రకాలైనటువంటి ఆరోపణలని నిరూపించేందుకు సంసిద్ధంగా ఉన్నామంటూ మరో పక్కన కేటీఆర్ యొక్క సవాల్. వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి చెనగాని దయాకర్ గారితో. నమస్తే. సో మీకు చేతగాక, మీకు నిరూపించుకునేటువంటి దమ్ము లేకనే వాళ్ళు ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేపిస్తూ ఉన్నారు. మేము సవాలుకు సిద్ధపడి మేము గన్ పార్క్కి వెళ్ళబోతా ఉంటే పోలీసుల చేత అరెస్టులు చేపించేటువంటి ప్రయత్నం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? హరీష్ రావుకు, కేటీఆర్కు మేము గాంధీభవన్ నుంచి సవాల్ చేస్తూ ఉన్నాం. మీకు నిజంగా సిగ్గుశరం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేకసార్లు అసెంబ్లీలో చర్చ పెడితే కూడా పారిపోయినటువంటి దొంగలు మీరు. మా ముఖ్యమంత్రి గారిని చూస్తేనే హరీష్ రావు, కేటీఆర్కు లాగులు తడుస్తూ ఉన్నాయి. అసెంబ్లీలో చర్చ పెడితే కేసీఆర్ రాడు, హరీష్ రావు మాట్లాడు, కేటీఆర్ మాట్లాడు. ఆడ బైకాట్ చేస్తారు, వచ్చి గన్పార్క్ దగ్గర కూర్చుంటారు. మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మా గొంతు నొక్కుతారు అంటారు. మీకు నిజంగా సిగ్గు శరం ఉంటే మీ ఆధారాలతో రండి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన పైన మీరు హాయంలో అవినీతి పైన చర్చించడానికి సిద్ధం, 30 నెలల ప్రజాపాలన పైన మాట్లాడడానికి సిద్ధమని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఒకటి బార్కు రమ్మంటాడు, ఒకటి పబ్కు రమ్మంటాడు, ఇంకోటి రెస్టారెంట్కి రమ్మంటాడు. అరే మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నారు నాయన, మీలాగా మీరు ఏమనుకుంటారు నాకు అర్థం కాకడతా. కేటీఆర్, హరీష్ రావుకు నేను అనేది, రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి భవిష్యత్తు నిర్ణయించేది అసెంబ్లీ. 4 కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. మీరు నిజంగా ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధులు అయితే రండి, మాట్లాడదాం, గౌరవంగా మాట్లాడుకుందాం. ఈ రోడ్ల మీద, హోటళ్ళ కాడ, పబ్బుల కాడ మమ్మల్ని ఎందుకు పిలుస్తారు? మీరు ఇక్కడే కదా హామీలు ఇచ్చింది. వరంగల్ చౌరస్తాలో, వరంగల్ దగ్గర బహిరంగ సభలో రైతుకు సంబంధించిన డిక్లరేషన్ని, అలాగే ఇదే ఇక్కడ అశోక్ నగర్ సంబంధించినటువంటి చౌరస్తాలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి 2 లక్షల ఉద్యోగాలకు అక్కడికి వస్తారని చెప్పేసి కేటీఆర్ ఓపెన్గా చెప్తా ఉన్నాడు కదా. ఆయన ఏదో హోటల్కు, పబ్కు రమ్మని చెప్పలేదు, ఆడికి రాని చెప్పేసి అంటా ఉన్నాడు. నిరుద్యోగులకు ద్రోహం తలపెట్టినోడు కేటీఆర్. ఇప్పుడు ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే ప్రేమలేఖని మాట్లాడినటువంటి దుర్మార్గుడు ఏం ముఖం పెట్టుకుని అశోక్ నగర్ పోతున్నాడు? ఈరోజు అదే అశోక్ నగర్లో వందలాది మంది విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేసి కేసులు పెట్టినటువంటి దుర్మార్గుడు ఇవాళ అశోక్ నగర్ ఏ ముఖం పెట్టుకుని పోతున్నాడు? మేము బరాబర్ మా రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఏదైతే చెప్పిండో దానికి మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఏడాదిలో మేము 70,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. ప్రతి ఖాళీలను భర్తీ చేయాలనే ఆలోచన మా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఒక పారదర్శకమైన పరీక్షలు పెట్టగలిగినాం. లీకేజీ ప్యాకేజీలు లేకుండా కూడా నిరుద్యోగుల విశ్వాసాన్ని పెంచగలిగినాం. ఇవాళ ప్రభుత్వం ఒక తెల్ల పేపర్ లాగా, ఇవాళ ఒక వైట్ పేపర్ లాగా మేము పనిచేస్తూ ఉన్నాం. మీ ఆయామలో కాక పరీక్ష పేపర్లను బస్టాండ్లలో లేకపోతే పాన్ షాపులు అమ్మినట్లాగా మా వ్యవహారం అట్లా లేదు. మేము చాలా నిరుద్యోగులకు భరోసాని, భవిష్యత్తుని ఇవ్వాలనే ఆలోచనతోనే మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ ఉన్నటువంటి ఈ నిరుద్యోగులే నిన్ను రాజకీయంగా భూస్థాపితం చేశారు కదా. ఏం ముఖం పెట్టుకుని ఇవాళ అశోక్ నగర్ అంటావు, దిల్సుఖ్ నగర్ అంటావు. ఇవాళ నిరుద్యోగులు వేరు కాదు. తెలంగాణలో ఇవాళ మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఒక బిడ్డల్లాగా గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇవాళ నువ్వు నిరుద్యోగుల మధ్య చిచ్చులు పెట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచుకొని నాకేమైనా ఉపయోగపడతాయని ఈ చిల్లర ఆలోచనలు మానుకుంటే కేటీఆర్కి మంచిది అనుకుంటున్నాను. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని అసలు పరిగణలోకి తీసుకోవట్లేదు. మాకు పంచాయతీ అంతా కూడా రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి హామీలు ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా బర్తరఫ్ చేయాలి, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా తొలగించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మేము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా పోరాటం చేస్తాం, ఉత్తరాలు రాస్తామని చెప్పేసి కేటీఆర్ మాట్లాడతాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం ఉన్న రోజులు కేటీఆర్కు రాజకీయ సమాధి. ఆ విషయం గమనించుకొనే ఇవాళ ముఖ్యమంత్రి గారి పైన అల్లరి చిల్లరగా ఇవాళ ఉన్నటువంటి తన స్థాయికి మించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నిన్ననే రైతులకు భరోసా వేసి 44 లక్షల అకౌంట్లలో రైతులకు ఉన్నటువంటి 12,000 ఉన్నట్టు రైతు భరోసా వేయగలిగినాం. దాన్ని ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి రైతుల మీద, మహిళల్లో, నిరుద్యోగులలో ప్రజాదరణ, రాష్ట్రంలో ఒక ప్రజాదరణ వస్తుంది. మళ్ళీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు 2029లో. మా బస్టాండ్, మా బతుకులు బస్టాండ్ అనేది తేలిపోయింది. హరీష్ రావు, కేటీఆర్ పోయే వాళ్ళు ఆగమాగమై పిచ్చి అయిపోయి ఏమంటారుగా కల్తీ కళ్ళు తాగిన వాళ్ళు కాక ఎట్లా ఊర్లతో అట్లా మాట్లాడే పరిస్థితి కేటీఆర్ కనపడతా ఉంది. నేను అంటా ఉన్నాం, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు బాధ్యతతో ఉండండి. 10 ఏళ్ళు మీరు ఒక మంత్రిగా పనిచేసే ఉన్నారు. సంస్కారవంతంగా మాట్లాడండి, గౌరవంగా రండి, అసెంబ్లీలో రండి. నీ 10 ఏళ్ల చిట్టా ఇప్పడానికి మా ముఖ్యమంత్రి గారు రెడీ ఉన్నారు. నువ్వు 30 నెలల ప్రజాపాలన పైన మీరు ఏది అడిగితే అది చర్చ పెట్టడానికి సిద్ధం. కాబట్టి
జవాబుదారీ పాలనగా నడుస్తూ ఉంది. నీలాగా అల్లరి చిల్లరగా వెకిలిగా కాదు ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ప్రజల విశ్వాసం కోసం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టగలిగారు. ఇవాళ 30 నెలల్లోనే ఇవాళ దేశం ప్రపంచం తెలంగాణ వైపు చూసే విధంగా ముఖ్యమంత్రి గారు నిద్రలేని రాత్రులు తెలంగాణ సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నారు. అపర్నిశలు పనిచేస్తూ ఉన్నారు రాష్ట్రం కోసం. 8,50,000 కోట్ల అప్పులు చేసింది మీరు, అక్రమాలు చేసింది మీరు, లూటీ చేసింది మీరు. ఇవాళ మీరు మీ యొక్క తప్పుల్ని ఎత్తి చూపితే ఇవాళ ముఖ్యమంత్రి గారి పైన మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఇవాళ గురుకులాలలో సన్నబియ్యం తిని క్వాలిటీ భోజనాన్ని ఇచ్చి ఇవాళ పిల్లలకు ఒక ట్రంకు పెట్టే బూట్లు, షూలు, పుస్తకాలు, పెన్నులు, ఇవన్నటువంటి దుప్పట్లు ఇచ్చి ఇవాళ విద్యార్థులకు ఇవాళ ముఖ్యమంత్రి కిట్ ఇస్తే మీరు ఓర్వలేకపోతా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఆరుట్ల లాంటి పబ్లిక్ స్కూల్ని ఓపెన్ చేస్తే కూడా మీ కళ్ళు ఓర్వలేకపోతూ ఉన్నాయి. అంటే పేద పిల్లలు కార్పొరేట్ విద్యను చదువుకోవద్దా? ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రతి వాడలో, ప్రతి మండల నియోజకవర్గంలో ఆరుట్ల లాంటి స్కూల్ కోసం తపిస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణలో విద్య మాత్రమే ముఖ్యమంత్రి గారు అందించాలనే ఆలోచనతోని కేవలం ఈ తెలంగాణలో నిరుద్యోగులకు కావచ్చు, భావితరాలకు కానీ ఒక నాణ్యతమైన క్వాలిటీతో విద్య ఇస్తే వాళ్ళ బంగారు భవిష్యత్తు అవుతుందని నమ్మకంతో ముఖ్యమంత్రి గారు ప్రతి ఊరు వాడల ఇవాళ కార్పొరేట్ విద్య ఉండాలి, ప్రభుత్వ స్కూళ్ళు అంటే ఒక ప్రజలకు ఒక విశ్వాసం పోయింది కాబట్టి దాని నమ్మకాన్ని పెంచి ఒక మంచి నాణ్యత విద్య ఇవ్వాలని ఉద్దేశిస్తే దాన్ని కూడా ఉన్నటువంటి మీరు దుష్ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆర్ఎస్పీ లాంటి వ్యక్తులకి భద్రతని తొలగించడం పట్ల అర్థం ఏంటిది? అంటే మీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతా ఉంటే, మీరు ఇచ్చినటువంటి హామీల పైన నిలదీస్తూ ఉంటే ఆయనకు ఉన్నటువంటి భద్రతను తొలగిస్తూ ఉన్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన ఆరోపణతో పాటు మరో పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులకి భద్రత ఎందుకు అన్నటువంటి ఒక ప్రశ్న తలెత్తుతా ఉంది. దానికి ఏంటి సమాధానం? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ అనేటోడు ఒక స్వాతంత్ర సమరయోధుడు కాదు, దేశం కోసం పెద్ద త్యాగం చేయలేదు, నౌకరు చేసిండు. అందరు ఐపీఎస్ లాగానే ఆయన ఒక ఐపీఎస్. ఆ ఐపీఎస్కు ఉన్నటువంటి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిండు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ఐపీఎస్నే నేను ప్రభుత్వ ఉద్యోగిలాగా మాట్లాడుతుంటే ఎట్లండి? నువ్వు రాజకీయాల్లాగానే మాట్లాడాలి నేను అనేది. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ అనేటోడు దేశం కోసం త్యాగం చేసి పెద్ద ఏదో చేయలేదు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి సోదరులు ఏమైనా త్యాగం చేసిందా? స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారా? మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఆయనకు అర్హత లేకపోయినట్టయితే ఈయన కూడా ఉండకూడదు కదా. ముఖ్యమంత్రి గారి ఒక కుటుంబ సభ్యులకు ప్రధానంగా ఒక సెక్యూరిటీ ఉంటుంది, భద్రత ఉంటుంది. ఆర్ఎస్ ప్రవీణ్ గారు ముఖ్యమంత్రి గారితో లేకపోతే ముఖ్యమంత్రి గారి సోదరులతో పోల్చుకునే స్థాయి కాదు. కాబట్టి గురుకులాలను భ్రష్టు పట్టించినటువంటి దుర్మార్గుడు, గురుకులాలలో అవినీతిని పెంచిపోసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, గురుకులాల పేరు మీద ఒక ఆర్మీని నడిపినోడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ముమ్మాటికి ఒక దుర్మార్గమైన ఉన్నటువంటి వ్యవస్థను నడిపాడు గతంలోని. కాబట్టి అతని మాటలకు కానీ అతనికి కానీ ఒక నైతికత లేదు, అతనికి ఒక విలువలు లేవు. కాబట్టి గతంలోనే ఏం రాజకీయాలు నడిపిండో అందరికీ తెలుసు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక మేకమన్న పులి లాంటి వాడు, ఒక దుర్మార్గుడు. ఇవాళ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడినోడు. ఇవాళ అనేక ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ సైన్యంతో ఇవాళ గురుకులాలలో ఎన్నో ఉన్నటువంటి అవినీతి అక్రమాలతో పాటు దౌర్జన్యాలు, దోపిడీలు, అత్యాచారాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరులు ఎంతమంది పాల్పడ్డారన్న విషయం మనం వందల ఉన్నటువంటి పేపర్లలో మనం గమనించినాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడితే నైతిక ఉండదు, దాని క్రెడిబిలిటీ లేని వ్యక్తి అతను. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా మీరు ఉన్నారు, మీరు నిరుద్యోగులు కూడా కోరుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా అశోక్ నగర్ రావాలని చెప్పేసి. మీరు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా మీరు వెళ్ళబోతా ఉన్నారా? వెళ్తారా అక్కడికి? మీరు ఉద్యోగాలు ఇచ్చిన 70,000 80,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి చెప్పేటువంటి సాహసం నిరుద్యోగుల మధ్యలో ఉండి అటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? మీరు వెళ్ళేటువంటి అటువంటి పరిస్థితి ఉంటుంది? తెలంగాణ నిరుద్యోగులారా, మనకు 10 ఏళ్ల పాటు పరీక్షలు నిర్వహించలేని అసమర్థుడు, లీకేజీలకు పాల్పడినటువంటి అసమర్థుడు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటపడేటటువంటి అసమర్థుడు కేటీఆర్. కాబట్టి తెలంగాణ నిరుద్యోగులు కేటీఆర్ని అశోక్ నగర్ వచ్చినా, దిల్సుఖ్నగర్ వచ్చినా తన్ని తరమండి అని కూడా తెలంగాణ యువతకు మేము పిలుపునిస్తా ఉన్నాం. మేము నిరుద్యోగుల జీవితాలను దగ్గరుండి చూసినాం కాబట్టి, వాళ్ళ పోరాటాలు చూసినాం కాబట్టి, వాళ్ళ పోరాటాలు న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన మేము అనుకున్నాం కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రతి ఖాళీలను భర్తీ చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఏకకాలంలో ఏడాదిలోనే 60,000 ఉద్యోగాల భర్తీ కోసం ఉన్నటువంటి నియామకాల ప్రక్రియ జరిగింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఒక నిరుద్యోగుల భవిష్యత్తు నిలబెట్టాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉంది. కేటీఆర్ లాంటి, హరీష్ రావు లాంటి ఈ సన్యాసుల మాటలు నిరుద్యోగులు నమ్మొద్దు. మనకు ఉద్యోగాలు ఇచ్చేది రేవంత్ రెడ్డి అనే, ప్రతి ఖాళీలను భర్తీ చేసేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఇవాళ ప్రైవేట్ రంగమైన, ప్రభుత్వ రంగమైన తెలంగాణ దిశను మార్చేది మన ముఖ్యమంత్రి గారే. కాబట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు అండగా ఉన్నారు. మీ బాధలు, మీ ఉన్నటువంటి మీ న్యాయబద్ధమైన పోరాటాలను ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా గౌరవిస్తారు.
కానీ ఇలాంటి ఉన్నటువంటి కేటీఆర్ హరీష్ రావులకు నిరుద్యోగుల పోరాటాల్లో స్థానం ఉండొద్దని, అవకాశం ఇవ్వద్దని కూడా కోరుతా ఉన్నాం. 5,000 ఉద్యోగాలు కాదు మాకు 19,000 ఉద్యోగాలు కానిస్టేబుల్ అండ్ పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ డిమాండ్లో అర్థం లేదా? వాళ్ళు అడిగినటువంటి ఆ డిమాండ్లు న్యాయపరంగా కనబడట్లేదా? ఉన్నాయి ఉద్యోగాలు 19,000 ఉద్యోగాలు అని చెప్పేసి ఆల్రెడీ డీజీపీ గారే ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేయడం జరిగింది. ఇప్పుడు డీజీపీ గారు నివేదిక ఇచ్చారు. ఆర్థిక శాఖ అప్రూవల్ అయిన పోస్టులు మాత్రమే వెల్లడించారు. మళ్ళీ ఒక 3 నెలలు 4 నెలల తర్వాత మళ్ళీ ఉన్నటువంటి నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. నోటిఫికేషన్ల ప్రక్రియ అనేది ఆగదు, నిరంతరం కొనసాగుతుంది. మనం చెప్పింది కాదు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ చైర్మన్ గారు చెప్పారు, ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు చెప్పారు. నోటికి ప్రతి ఖాళీలను నిరుద్యోగులకు భర్తీ చేసి ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. దయచేసి ఇవాళ కేటీఆర్ మాటలు, హరీష్ రావు మాటలు, ఇంకొకరి మాటలు మాయలో నిరుద్యోగులు పడొద్దని కూడా కోరుతాను. కవిత కూడా వెళ్ళి అక్కడ వాళ్ళకి మద్దతు తెలుపుతా ఉంది. దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఆమె రోడ్డు పైన బైఠాయించి ప్రభుత్వ వైఖరి పట్ల ఆమె నిరసన తెలుపుతా ఉంది. అదే వీళ్ళు ఎక్కడ నేను అనేది వాళ్ళకు ఒక పాపులారిటీ కావాలి, మీడియా కావాలి. ఇవాళ ఉన్నటువంటి నిరుద్యోగ వీళ్ళు ఏమైనా కవిత ఏమైనా పోలీస్ కానిస్టేబుల్ కోసం పరుగు పెట్టేదా? హరీష్ రావు కేటీఆర్ ఏమైనా పోలీస్ నియామకాల కోసం ఏమైనా పోటీ పరీక్ష రాస్తుందా? నాకు అర్థమైనా అప్లై చేసిన నిరుద్యోగ. కాబట్టి నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి పాపులారిటీ కోసం ఉన్నటువంటి ఇమేజ్ కోసం వాళ్ళు పాకులాడుతూ ఉన్నారు. తెలంగాణ యువత ఇలాంటి దుర్మార్గుల్ని తరిమి కొట్టాలి. నిరుద్యోగుల పోరాటాల్లో దయచేసి రానియొద్దని కూడా వాళ్ళకి కోరుతా ఉన్నాను.